ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఈ పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ DNA మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాల్ని అధికారులు గుర్తించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు అనుమానించారు. ఈ క్రమంలోనే పుల్వామాలోని అతడి కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలు తీసుకొని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన DNA ఉమర్ నబీదేనని తేలినట్లు సమాచారం. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఈ పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ DNA మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాల్ని అధికారులు గుర్తించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు అనుమానించారు. ఈ క్రమంలోనే పుల్వామాలోని అతడి కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలు తీసుకుని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన DNA ఉమర్ నబీదేనని తేలినట్లు సమాచారం. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రైట్ సిద్ధు, మొత్తానికి ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలులకు సంబంధించినటువంటి కేసులో పురోగతి లభిస్తోంది. ఏదైతే ముందుగా ప్రాథమికంగా నిర్ధారించినట్టు దీని ఉమర్ నబీ అనేటటువంటి వైద్యుడే ఈ పేలులకు పాల్పడ్డట్టు స్పష్టమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పేలుడు జరిగిన వెంటనే కూడా అనుమానంతో వచ్చినటువంటి ఢిల్లీ పోలీసులు కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి FSL టీం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా DNA నమూనాని మ్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు పుల్వామాలో ఉన్నటువంటి ఉమర్ నబీ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉమర్ నబీ తల్లి అలాగే సోదరుడు ఇద్దరు కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి DNAలను సేకరించినటువంటి DNAలతోటి ఆ కారు స్టీరింగ్కి అలాగే ఎక్సలేటర్కి మధ్య ఒక కాలుకి సంబంధించినటువంటి తెగి పడిపోయి ఉన్నటువంటి ఒక పాట్ లభించింది. సో ఆ పాట్ను తీసుకొచ్చి వీళ్ళ DNA తోటి సరిపోల్చి చూస్తే అది ఉమర్ నబీదిగా కూడా తేల్చినటువంటి పరిస్థితి. అంటే ముందుగా భావించినట్టు ఒక డాక్టర్స్ నెట్వర్క్ అనేది స్లీపర్ సెల్స్ లాగా మారి భారతదేశంలో భారీ ఉగ్ర కుట్రకు తెరలేపారు. అయితే దీన్ని పోలీసులు అలాగే దర్యాప్తు సంస్థలు నిఘా సంస్థలు ఛేదించడము భగ్నం చేయడంతో భయాందోళనకు గురైనటువంటి ఉమర్ నబీ ఈ విధమైనటువంటి పేలులకు పాల్పడ్డా, లేకపోతే భయంతో తనను తాను పేల్చుకున్నాడా, లేకపోతే ప్రమాదవశాత్తు కారులో పేలుడు పదార్థాలతోటి పారిపోతుండగా ఇది పేలిందా అనేటటువంటి ఈ మూడు కోణాల్లో ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన చోట ప్రస్తుతానికి ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, అంతేకాకుండా పోలీసులు సోదాలు చేస్తూ అక్కడ లభించినటువంటి కొన్ని నమూనాలని సేకరిస్తూ ఉన్నారు. ఈ నమూనాల్లో గత కొద్దిసేపటి క్రితం ఘటన జరిగినటువంటి ఒక 20 మీటర్ల దూరంలో ఒక ఇంటి మీద, అంటే ఒక రేకుల షెడ్ లాగా ఉంటుంది, ఆ రేకుల షెడ్ మీద ఒక చెయ్యికి సంబంధించినటువంటి పార్ట్ ఒకటి లభించింది. దాన్ని కూడా స్వాధీనం చేసుకొని దాన్ని కూడా ల్యాబ్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఇదంతా కూడా డాక్టర్స్ నెట్వర్క్ ద్వారా ఏర్పాటు చేసుకొని అల్ ఫలాహ్ అనేటటువంటి మెడికల్ యూనివర్సిటీ నుంచి జరిగినటువంటి ఒక భారీ ఉగ్రకుట్రగా తేల్చారు. మరోపక్క మనకున్నటువంటి సమాచారం మేరకు అయోధ్య ప్రయాగ్రాజ్ టార్గెట్లుగా వీళ్ళు ఈ ఉగ్రదాడి చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని మన నిఘా సంస్థలన్నీ కూడా భగ్నం చేయడంతో ఏం చేయాలో తెలియక
ఈ ఉమర్ నబీ పారిపోతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఇది జరిగినట్టు తెలుస్తుంది. మరోపక్క అదుపులోకి తీసుకున్నటువంటి ముజామిల్ కావచ్చు, అంతేకాకుండా షాహిన్ అనేటటువంటి డాక్టర్, అలాగే ఆదిల్, వీళ్ళ ముగ్గురిని కూడా విచారిస్తుంటే కొత్త అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏంటి అంటే ఆ అంశాలు ఈ పేలుళ్లకు సంబంధించి అవసరమైనటువంటి ఎన్పికే ఫర్టిలైజర్స్ అంటాం దాన్ని, ఐఈడిని తయారు చేసేందుకు ఉపయోగించేటటువంటి ఒక రకమైనటువంటి పేలుడు పదార్థం అది. సో దాన్ని ఉమర్ సేకరించినట్టు తెలుస్తోంది. దాంతో ఐఈడి తయారు చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి ప్లాన్ వేసినట్టు కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. మరోపక్క షాహిన్ ఎవరైతే అక్కడ ఉన్న జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉమెన్స్ వింగ్కి భారతదేశం నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి డాక్టర్ షాహిన్ ఉన్నారో ఆమెను విచారిస్తే ఆమెతోటి సంబంధాలు కలిగినటువంటి మరొక డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ని ప్రస్తుతానికి కాన్పూర్లో పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఘటన జరగకముందు ఉమర్ అలాగే ముజామిల్ అకౌంట్స్కి 20 లక్షల రూపాయలు బయట నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా గుర్తించారు. ఈ 20 లక్షలతోనే పేలుడు పదార్థాలకు అవసరమైనటువంటి సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు ఎవరికి అనుమానం రాకుండా 3 కార్లను కొనుగోలు చేశారు. ఈ 3 కార్లని ఓనర్షిప్ తమ పేరు మీదకి మార్చుకోకుండా చాలా పగడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు కూడా నిఘా సంస్థలు తేల్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈ ఘటన ఉగ్రవాదుల ఘాతుకం అనేది తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులు బయట దేశం నుంచి రాకుండా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళనే స్లీపర్ సెల్స్గా మార్చుకొని ఇక్కడ మాడ్యూల్స్గా చేసుకొని ఈ విధమైనటువంటి ప్రయత్నాలు కుట్రలకి పాల్పడ్డారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే డిసెంబర్లో అప్పట్లో జరిగినటువంటి ఒక పేలుళ్లకు సంబంధించి ఏదైతే ఉందో ఆ దాడికి ప్రతీకారం ఇప్పుడు తీర్చుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారనే వాదన ఒక పక్క వ్యక్తమవుతుంటే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగానే ఈ దాడి చేసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి. అయితే వాస్తవంగా ఉగ్ర దాడులు జరిగినా లేకపోతే ఏదైనా అసాంఘిక శక్తులు ఈ విధమైనటువంటి పేలుళ్లకు పాల్పడినా వెంటనే ఏదో ఒకటి సంస్థ ముందుకొచ్చి దాన్ని ఓన్ చేసుకోవడం, ఆ క్రెడిట్ తమదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ జరిగినటువంటి పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏ ఉగ్ర సంస్థ బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి దెబ్బ రుచి చూశారు కాబట్టి బయటకు చెబితే మళ్ళీ భారత్ మిసైల్స్ అన్ని వెళ్ళి వాళ్ళని డెస్ట్రాయ్ చేస్తాయనేటువంటి భయంతో ఎవరు కూడా ఇది తమదే అని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. సో దర్యాప్తు సంస్థలు ఇవాళ రేపటి లోపల తిరిగి వెనకున్నటువంటి ప్రధానమైనటువంటి హస్తం ఏంటి అనేది కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇది కానీ చేసినట్లయితే మళ్ళీ పాకిస్తాన్కి మాత్రం చుక్కలు చూపించేందుకు మన ఆర్మీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధు ఎస్ రాజు, అంటే చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ జరిగిన బ్లాస్ట్ అసలు వాళ్ళ ప్లాన్లో భాగంగా లేదని వాళ్ళు రిపబ్లిక్ డేకేనే చాలా పెద్ద భారీ కుట్రకి స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో నిజాలు ఎంత, అసలు ఓవరాల్గా చూసుకుంటే ఇంత భారీ కుట్రకు తెరతీసింది ఆపరేషన్ సింధూర్కి ప్రతీకార చర్యగానే చూడొచ్చా? ఎస్, ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే మీరు చెప్పినట్టు రిపబ్లిక్ డే అనేది మనకు ఇంకొక 3 నెలల్లో ఉంది. సో వాళ్ళు అనుకునేది ఏంటి అంటే రిపబ్లిక్ డే కంటే ముందు, ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు మనం చూడాలి. ఈ ఉమర్ అనేటటువంటి వ్యక్తి అక్టోబర్ 21 నుంచి 23 వరకు అంటే 3 రోజుల పాటు పుల్వామాలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపి 3 నెలల పాటు నేను మీకు అందుబాటులో ఉండను అని చెప్పేసి ఆయన చెప్పినట్టు వాళ్ళ సోదరుడు చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని పరిగణలోకి తీసుకొని మనం కానీ అంచనా వేస్తే అక్టోబర్లో వెళ్ళాడు. అక్టోబర్ నుంచి 3 నెలల పాటు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే డిసెంబర్లో ఏదైతే గతంలో ఒక మసీదు మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి పెరేడ్సో లేకపోతే రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వీళ్ళ టార్గెట్ కాదు. అక్కడ ఉన్నటువంటి మనకు చేస్తే రామ్ మందిర్ ఏదైతే అయోధ్య రామ్ మందిర్ ఉందో అయోధ్యరాజ్ అలాగే ప్రయాగ్రాజ్ ఈ రెండింటిని టార్గెట్గా చేసుకొని వీళ్ళు ఆ కుట్ర పన్ని ఉండొచ్చు అనేటటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి మీరు అడిగినట్టు ఇది వీళ్ళు ఇప్పుడు చేసినటువంటి కుట్ర ప్రణాళిక కాదు. వాస్తవంగా ఢిల్లీలో పేలింది అది వాళ్ళ కుట్రలో భాగం కాదు, వాళ్ళ ప్రణాళికలో భాగం కాదు. కేవలము అతను ఏదైతే ఐఈడి తయారు చేసేందుకు కొనుగోలు చేసినటువంటి ముడిసరుకు ఉందో వాళ్ళు ఆ ముడిసరుకుని తీసుకెళ్తూ ఉన్న సందర్భంలో ప్రమాదంలో అన్న పేలుండొచ్చు, లేకపోతే తన సహచరులంతా కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ తనకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయనే భయంతో తను పేల్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ తను పేల్చుకోవాలంటే ఐఈడిని తయారు చేసి ఉండాలి. కానీ ఇక్కడ ఐఈడి తయారు కాలేదు కాబట్టి పేల్చుకునేందుకు అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం అతను రన్నింగ్లో ఉన్నటువంటి కారులో డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి అలాంటి ఆ పరిస్థితికి పాల్పడేటువంటి అవకాశాలు ఉండవు హ్యూమన్ సైకాలజీ ప్రకారం. అయితే ఇది అందులో ఉన్నటువంటి పదార్థాలు ఒకసారిగా పేలి ఉండవచ్చు బహుశా, ఎందుకంటే ఆయన ఉదయం నుంచి
ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. 3 గంటలు మాత్రమే ఆ కారుని ఒక చోట ఆపినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కొన్ని టెక్నికల్ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుతానికి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు అరెస్ట్ అవ్వడం, ఎస్పెషల్లీ వాళ్ళకి ఆయన సంబంధించిన సహచరులు అరెస్ట్ అవ్వడం, ఇక ప్రణాళికలను మనం చేయలేము అనేటటువంటి ఒక ఉద్దేశం. ఇంకో పక్క ఇక్కడ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మన దర్యాప్తు సంస్థలకి, మన నిఘా వ్యవస్థలకి. వాళ్ళు కానీ ఈ డాక్టర్లకు సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ టెర్రరిస్ట్ డాక్టర్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ని కానీ పట్టుకోకుండా కానీ ఉంటే ఈరోజు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విస్ఫోటనానికి వీళ్ళు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఉమర్ కావచ్చు, అలాగే ముజామిల్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇటీవల టర్కీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. టర్కీకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళలో ఒక మార్పు కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా చదువు, లేకపోతే వైద్యం, అలాగే వైద్య విద్య, వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇటీవల టర్కీకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళలో తెలియనటువంటి ఒక మార్పు ఉందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు పనిచేసినటువంటి ఆల్ఫలాహ్ అనేటటువంటి మెడికల్ యూనివర్సిటీలో విద్యార్థుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని దర్యాప్తు సంస్థలు విచారించిన సందర్భంలో వాళ్ళు కూడా ఇవే అంశాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటే టర్కీలో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ప్రతినిధులతోటి వీళ్ళు సమావేశమైనట్టు, వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ మేరకే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఐఈడి బాంబులు ఎలా తయారు చేయాలి, ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఏదైతే పాకిస్తాన్ నుంచి లోపలికి వచ్చేందుకు ఉగ్రవాదులు లేరు. ఉగ్రవాదులకు సంబంధించి ఈ బాంబులు ఎలా తయారు చేయాలనేది వాళ్ళకి మాత్రమే తెలుసు, వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. దీనికోసం కొన్ని వీడియోస్ను కూడా పంపించి తద్వారా ఇవి చేశారని కూడా తెలుస్తుంది. వీటన్నిటి కూడా ఎక్కడ బీజం పడిందంటే పుల్వామాలో జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి పోస్టర్స్ కనిపించాయి. ఆ పోస్టర్స్ కనిపిస్తే ఒక ఆర్మీ అధికారి వాటిని గుర్తించి వాటిని ఎవరు అతికిస్తున్నారు అనేది ఈ సీసీ ఫుటేజ్లో చూస్తే అప్పుడు ఈ ముజామిల్ అనేటటువంటి పర్సన్ గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా భారత నిఘా సంస్థలు కావచ్చు, అలాగే దర్యాప్తు సంస్థలు కావచ్చు, ముందస్తుగా తీవ్రమైనటువంటి ఒక ఉగ్ర కుట్రనైతే ఛేదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.